జాయ్ మూవీలో యాక్ట్ చేసిన ఇద్దరు కాంబినేషన్లో ఇంకో మూవీ వచ్చింది. అదే ఆన్ పావం పొల్లాతతు. మూవీ టైటిల్ అయితే తమిళ్లో ఉన్నట్టే పెట్టారు, తెలుగులో అయితే పెట్టలేదు. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ప్రాబ్లమేటిక్గా మన ఒక డివోర్స్ ప్రాబ్లం మీద నుంచి సినిమా తీశారు. స్టోరీ విషయానికి వస్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు కపుల్స్ డివోర్స్కు కోర్టు మెట్లు ఎక్కుతారు. అసలు డివోర్స్ తీసుకోవడానికి కారణం, అసలు తీసుకున్నారా లేదా అనే చుట్టూ తిరుగుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కామెడీతో బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు భలే పీక్స్కి వెళ్ళిందని చెప్పొచ్చు స్టోరీ. అండ్ మూవీ అయితే ఒక లాయర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫన్ జనరేట్ చేస్తూనే కొన్ని నిజాలు బాగా చెప్పారని అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ సొసైటీలో ఫేస్ చేస్తున్న కొంతమంది లేడీస్ కొన్ని చట్టాలని ఏ విధంగా వాడుకుంటున్నారు, అండ్ ప్రజెంట్ ఒక అరేంజ్ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్న ఒక కపుల్స్ ఏ విధంగా తప్పులు చేస్తున్నారు, హస్బెండ్ అండ్ కానీ వైఫ్ కానీ, ఇలాంటివి చాలా బాగా నరేట్ చేశారనిపించింది. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెళ్ళి చేసుకునే వాళ్ళు కానీ చేసుకోబోయే వాళ్ళు కానీ ఈ మూవీ చూస్తే చాలా బాగా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అండ్ డివోర్స్ తీసుకునే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ బదులు ఇలాంటి మూవీ చూపిస్తే వాళ్ళు చాలా బాగా సెట్ అవుతారని అనిపించింది. అంత బాగుంది. అండ్ యాక్టింగ్ వైజ్ హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. చెప్పాను కదా, లాయర్ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ బీజిఎం మ్యూజిక్ వచ్చేసరికి సాంగ్స్ అయితే తమిళ్లో ఎలా ఉన్నో తెలియదు కానీ తెలుగులో డబ్బింగ్ మాత్రం చాలా వరెస్ట్గా అనిపించింది. ఇక సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సింది. అండ్ మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో. జై హింద్.